జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నా సామిరంగా అనే మూవీతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మొదట్లో మంచి టాక్ వచ్చింది. సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఓవర్సీస్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఊహించిన విధంగా వసూలు రాబట్టింది. సంక్రాంతికి రిలీజ్ అయ్యి లేటుగా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున అదరగొట్టేశారు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ని అద్భుతంగా ఆకట్టుకుంది. నాగార్జున నా సామిరంగా మూవీ 21 రోజుల్లో ఎంత వసూళ్లు తీసుకువచ్చింది, 22వ రోజు వసూళ్లు ఎంత ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా సామిరంగా. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. అషికా రంగనాథ్ హీరోయిన్గా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది. టీజర్ ట్రైలర్ చాలా ఆకట్టుకున్నాయి. ప్రచార చిత్రాలు కూడా అభిమానులను ఖుషి చేశాయి. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 8 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. మొత్తంగా తెలుగులో 18 కోట్లకు పైగా అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి మొత్తం ఈ సినిమా 22 కోట్ల వరకు బిజినెస్ చేసుకుంది. 21వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ క్రమంగా రెస్పాన్స్ పెరిగింది. ఇక 2 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. క్రేజీ కాన్సెప్ట్తో వచ్చింది ఈ సినిమా. అంచనాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లకు బిజినెస్ చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22.5 నుంచి 23 కోట్లుగా నమోదు చేశారు. మొత్తానికి ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి చూసుకున్నట్లయితే సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయితే చివరగా వచ్చారు అక్కినేని నాగార్జున. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నారు ఈ సినిమాతో. 22వ రోజు దాదాపు ఆదివారం కావడం సుమారు మరో 1.5 కోటి నుంచి 2 కోట్ల మధ్య కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి ఇంకా దాదాపు 40% వరకు వస్తూనే ఉన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అలరిస్తుందనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఇదే కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు అనలిస్టులు.